ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 నిధానిలో అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగ్రేషన్ బీడీఎల్లో బ్రహ్మాండంగా నిధానితో పాటు బీడీఎల్లో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు. చాలా చాలా సంతోషం. మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము, అప్పుడప్పుడు ఓడిపోతాము, అప్పుడప్పుడు కింద పడతాము, అప్పుడప్పుడు లేస్తాం. అది పెద్ద ముచ్చట కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళి నేను జగదీష్ అన్నంత ఒకటే కారులో వచ్చినాం. మీరు నంబర్ నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు. ఆటోళ్ళు పక్కకెళ్ళి దిగొచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి అన్న జల్దీ రాండ్రి, జల్దీ ఎట్లా వస్తాం రాబాయ్, ఇంకా టైం ఉంది కదా అంటే ఏమన్నా ఉపాయం చూడండి. అరే ఏం ఉపాయం చూస్తారు అంటే ఏమన్నా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం. నేను ఆనెస్ట్గా చెప్తున్నా. జనరల్గా 3.5-4 ఏళ్ల తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, అన్ని తలతోకలేని మాటలు మాట్లాడు, అన్ని నెగిటివ్ పనులు చేసుడు, ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది. ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు, ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది, తప్పేం లేదు. మనం చేయవలసిన పని ఏంటి అంటే ఇప్పటి నుంచి కార్మికులు ఏ రూపంలో ఉన్నా సంఘటితంగా కదలాల్సిన అవసరం మన మీద ఉంది. మీరు కార్మికులు కాదు నాకు తెలిసి, ఇప్పుడే రాంబాబు చెప్పిండు కాక అదే అందుకే అంటున్నారు మీరంతా సేట్లు కానీ కార్మికులు కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం, కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం. నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో చూసిన వాడు ఎవడైనా సరే అదే మన తల్లికో మన చెల్లెకో మన భార్యకో అయితే ఊకుంటామా? చీర గుంచుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు మగోళ్ళు, అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి. అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి, చేయి బట్టి గుంజుకుంటా ఏసీపీ సిఐ అంటే ఎంత అహంకారము, ఎంత ఖండకౌరము, ఎంత కళ్ళు నెత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తారండి. ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే కారణం యథా రాజా తదా ప్రజ అంటారు కదా. పైన ఉన్నాడు ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు, పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కన్ను నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. మీరు చూసింటారు నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది. ఎల్ఎన్టీ మీకు తెలుసు, మీకు తెలియదు. ఎల్ఎన్టీ అనేది లార్సన్ అండ్ టూబ్రో అనేది ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది. ఇప్పుడు ఆ కంపెనీ CFO వచ్చిండు హైదరాబాద్. వచ్చి ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు, ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు. ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైల్లో పెట్టురు వాడిని అంటూ అంటే ఏందన్నట్టు కథ అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని. అవును, లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పుడు 35 రోజులు అయింది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సపరేట్ రేపు మీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నాను. ఇలా లగచర్ల జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్ మెప్మాలో. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా లోపలేస్తా అనే ఒక నియంత్రణతో పోకడ నడుస్తూ ఉన్నది. దీన్ని తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని మీకు తెలుసు, నాకు తెలుసు. పెద్ద వాళ్ళతో కొట్లాడినాం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అటువంటి పెద్ద వాళ్ళతోనే కొట్లాడినాం. ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు, మేము సరిపోతుంది. కేసీఆర్ గారి దాకా అక్కర్లేదు. నేను మీతో ప్రార్థన ఏంటంటే దయచేసి సందర్భం ఏదైనా మనం కలిసికట్టుగా కొట్లాడితేనే మనకు అందరికీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. అధికారం కాదు నేను చెప్పేది, అధికారం వస్తుంది కావచ్చు, పోతుంది కావచ్చు, అది నిమిత్తం లేదు. కానీ ప్రజాస్వామిక దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు, మన పోరాటాలకు విలువ లేనప్పుడు డెఫినెట్గా అందరం నష్టపోతాం. ఒక్కలం కాదు, అందరం నష్టపోతాం. రెండో మాట మీతో ప్రార్థన. మీరు అన్నారు మరి మేము గెలిచినాం, మరి ఆ మాట మేము నిలబెట్టుకోవాలి. మా వేజు ఒప్పందాలు అవి మేము చూసుకుంటాం. కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాతో తప్పకుండా మాకు సహకరించాలని కోరింది. సహకరించుడు కాదు, నేను మీకు మాట ఇస్తా ఉన్నా. మీరు రక్షణ శాఖ మంత్రిని కలిసేది ఉన్నా, కేంద్రంలో ఇంకెవరైనా పెద్దలను కలిసేది ఉన్నా, ఎవరో కాదు తప్పకుండా నేను, మాతో పాటు సహచర ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం, మీతో పాటు వచ్చి నిలబడతాం. రాజ్నాథ్ సింగ్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేమే తీసుకొని పోతాం. మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో మాజీ ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాం. మేము ఉన్నదే మీకు సేవ చేయడానికి. కాబట్టి తప్పకుండా 100% మీరు ఎప్పుడు చెప్పండి అన్న ఇక ఫలానా రోజు పోదాం ఢిల్లీ అంటే
మేము వస్తాం, మేమే తీసుకుపోతాం మిమ్మల్ని. తీసుకొని పోయి మిమ్మల్ని అక్కడ కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది, మీకోసం కొట్లాడే బాధ్యత కూడా మాది. రాజ్యసభలో కూడా ఏమైనా అంశాలు లేవనెత్తాలి అన్నా, ఎందుకంటే పార్లమెంట్లో లోక్సభలో లేం మనం. ఇలా రాజ్యసభలో మనకు 4 సభ్యులు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు, వారితో పాటు బృందం ఉంది. తప్పకుండా అక్కడ లేవనెత్తుతాం. మండలిలో మధుసూనాచారి గారు, వారి బృందం మొత్తం ఉంది, అక్కడ తప్పకుండా పోరాటం చేస్తాం. శాసనసభలో కేసీఆర్ గారి సైన్యం మేమంతరం ఉన్నాం కాబట్టి అక్కడ గొంతిప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా ప్రార్థన మీతో ఒకటే, ఈ గెలుపుతో, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు మాకు, గెలుపుతో పొంగిపోవద్దు, అపజయంతో కుంగిపోవద్దు. గెలువంగానే మనం గెలిచినవి అవతలోడు బేకారు కాడు అన్నట్టు మాట్లాడుకుంటారు. మనం చక్కగా అందరిని కలుపుకొని పని చేసుకుంటూ అందరిని సిస్టమేటిక్గా ముందుకు తీసుకొని పోదాం. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు జాయింట్గా గెలిచిరు, మీరు వాళ్ళని కూడా కలుపుకోండి, సిఐటియును కలుపుకోండి, ప్రమాణం కలుపుకొని ముందుకు పోదాం. వాళ్ళు కూడా ఐక్య పోరాటాల్లో ముందుకు వస్తానంటే మనకేం బేసిజాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆటో కార్మికులు కూడా రోడ్ ఎక్కేటట్టున్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మొన్న ధర్నా అయింది, ఇంకా కూడా మహాధర్నా ఉంది, ఇంకా చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. తప్పకుండా వారికి కూడా సహకరిద్దాం. ఇంకా కార్మిక విభాగానికి సంబంధించి నేను రాంబాబు గారిని కోరుతా ఉన్నా, జనవరి మొదటి వారంలో మనం కార్మిక విభాగం మీటింగ్ కూడా పెట్టుకుందాం. ప్రత్యేకంగా ఒక క్యాలెండర్ కూడా మీ కార్మిక విభాగాన్ని ప్రత్యేకంగా తీసుకొద్దాం. తద్వారా ప్రతి కార్మికుడికి బీఆర్టీయూ జెండా, బీఆర్ఎస్ అనే పార్టీ మీకు అండగా ఉంటుందని ఒక విశ్వాసం ప్రతి కార్మికుడి ఇంట్లో, ప్రతి కార్మికుడి కర్మాగారంలో, 2 చోట్ల కూడా వినబడాలి, కనబడాలి. మన ప్రజెన్స్ అనేది బలంగా ఉండాలి. జెండాదిమే లేదనుకోండి, జెండాదిమే ప్రతి కాడ కడదాం, మంచిగా చేద్దాం. చేసి ఇక్కడ నుంచి సిఐటియుకి, ఏఐఎస్ఎఫ్కి, ఇంకా మిగతా వాటికి, ఏఐటియుసికి ధీటుగా, ఐఎన్టీయూసీ అంటే ఇక వాళ్ళు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగాలేదు, ఐఎన్టీయూసీ పరిస్థితి అంత గొప్పగా ఉంటుంది నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా ఒక రకంగా డస్ట్పోయి ఉన్నారు, వాళ్ళతో పెద్దగా ఏం కాదు. ఏమున్నా ప్రజలు చూసేది మన వైపే చూస్తున్నారు అన్ని రకాలుగా కూడా. దయచేసి అందుకే మీతో ప్రార్థన, ఒక మంచి స్ట్రాటజీ రూపొందించండి వచ్చే సంవత్సరానికి సంబంధించి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయిపోతూ ఉంది. వచ్చే 25వ సంవత్సరానికి సంబంధించి ఒక క్యాలెండర్ రూపొందించండి. ఏమేమి ఇష్యూస్ తీసుకోవాలి, ఏ రంగాల్లో మనం పోరాటం చేయాలి, పార్టీ నుంచి మీకు కావాల్సిన సహకారం ఏంటి, మీరు అట్లే ఆర్గనైజేషన్ కూడా కొంత పటిష్టంగా బిల్డ్ చేయండి. మీకు మేమందరం అండగా ఉంటాం. అన్ని హౌజెస్లో, ఎమ్మెల్సీలుగా కౌన్సిల్లో, ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో, అక్కడ పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు అందరం అండగా ఉంటాం. మేము ఏదైతే చెప్తామో అదే చేసే పార్టీ. మేము కేసీఆర్ గారు ఏదైనా ఒక మాట ఇచ్చిండు అంటే తప్పకుండా నిలబెట్టుకునే పార్టీ. అందుకే అట్లాంటి నాయకుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో మేమందరం గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా తప్పకుండా మీ ఆశీర్వాదాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, చివరిగా ఒక్కటి మాత్రం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, దయచేసి కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోపోండి, గెలవంగానే పొంగిపోకండి. మనం గెలవంగానే ఇక మనం చాలా పెద్దవాళ్ళం, మిగతా వాళ్ళంతా బేకారుగా అన్నట్టు పోకుండ్రి, కలుపుకోండి. ఎంత బలపడితే మనకు అంత లాభం. మీరు పటాన్ చెరువు అన్నారు, మహేశ్వరం అన్నారు, సరే కొంతమంది అందులో పటాన్ చెరువు అనేవి అందులో దూరిండు. అట్లాంటి సందర్భాలు జరుగుతాయి, పార్టీలకు అక్కడక్కడ పరీక్షలు ఎదురైతాయి. కానీ సంవత్సర కాలంగా మీరు చూస్తే ఒక సంవత్సరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో మీరు గమనించవచ్చు. సరిగ్గా సంవత్సరం కింద డిసెంబర్ 3 నాడు ఓడిపోయినాం అసెంబ్లీ ఎన్నికల్లో. ఈరోజు డిసెంబర్ 16. మరి ఎన్ని దెబ్బలు దాకినా పార్లమెంట్లో ఒక్క సీట్ రాకపోయినా, 10 మంది ఎమ్మెల్యేలు జంపు కొట్టినా, కేసీఆర్ గారి బిడ్డను తీసుకుపోయి జైల్లో పెట్టినా, కేసీఆర్ గారికి స్వయంగా శారీరకంగా అస్వస్థత కలిగిన, ఇవన్నీ తట్టుకున్నా కూడా ఇలా మిగిలిన నిఖాల్సైన వాళ్ళం అందరం కూడా ఇక్కడ మిగిలినాం, మీకోసం నిలబడ్డాం. రేపు తెలంగాణ సమాజంతో అట్లే గట్టిగా నిలబడతాం, గట్టిగా తలపడతాం. ఎవరైతే దుర్మార్గులు, శత్రువులు ఉన్నారో, ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళతో మీ అండ, మీ ఆశీర్వాదం మాకు ఇట్లే ఉండాలని కోరుతూ, ఏ సమస్య వచ్చినా దయచేసి తెలంగాణ భవన్ అనేది ఇప్పుడు జనతా గ్యారేజ్ అయిపోయింది. మీరు మూసీ దెబ్బ వాళ్ళు ఇక్కడికే వస్తుండ్రు, హైడ్రా దెబ్బ ఈడికే, ఆశా వర్కర్లు ఈడికే, టీచర్లు ఇతరులు అందరూ ఈడికే వస్తూ ఉన్నారు. జనతా గ్యారేజ్ అయిపోయింది, ఆటో కార్మికులు ఈడికే వస్తున్నారు. ఈరోజు మీరు కూడా బీడీఎల్ వాళ్ళు కూడా ఈడికే వచ్చినారు. రేపటి రోజున ఏ సమస్య వచ్చినా మనకున్నది ఒకటే ఒక అడ్రస్, తెలంగాణ భవన్. రండి, తప్పకుండా హక్కులు సాధించుకుందాం కలిసి.